హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం న్యూ ఇయర్ స్పెషల్గా గోధుమ పిండితో చేసుకునే 2 రకాల హెల్తీ రెసిపీస్ని చూద్దాము. గోధుమ పిండితో పిజ్జా, అలాగే గోధుమ పిండి బెల్లంతో చేసే కేక్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో కదా. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ముందైతే ఈ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని దీంట్లో 1/4 కప్పు తురిమిన బెల్లం, వెయిట్లో వచ్చేసి 150 గ్రాముల తురిమిన బెల్లం, ఇందులో 1/4 కప్పు నీళ్లు పోసేసి బెల్లాన్ని కరిగించుకోవాలి. ఎటువంటి పాకం అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. బెల్లం చూడండి పూర్తిగా కరిగిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుని, ఇది వేడిగా ఉన్నప్పుడే ఇందులో డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ముందు నేనైతే 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులు, 2 టేబుల్ స్పూన్ల బాదం పప్పు పలుకులు, 2 కలిపి 1/4 కప్పు అవుతాయి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కిస్మిస్, 2 టేబుల్ స్పూన్ల క్రాన్బెర్రీస్, మొత్తం కలిపి 1/4 కప్పు. మీ దగ్గర క్రాన్బెర్రీస్ లేకపోతే బ్లాక్ కిస్మిస్ వేసుకోవచ్చు, లేదంటే మొత్తం 1/4 కప్పు మామూలు కిస్మిసే వేసేసుకోవచ్చు. ఇంకా 1/4 కప్పు చిన్నగా కట్ చేసిన డేట్స్ కూడా వేసేసుకోవాలి. ఒకసారి కలిపేసుకోండి, డేట్స్ని విడివిడిగా చేసి వేసేసుకోండి. ఈ వేడి పాకంలో వేస్తున్నాం కదా, చక్కగా నానుతాయి. అలాగే 2 టేబుల్ స్పూన్ల టూటీ ఫ్రూటీ, ఇంకా చెర్రీస్ని చిన్న ముక్కలుగా కట్ చేసి అవి కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. మొత్తం ఇవన్నీ కలిపి మనకైతే 1 కప్ అవుతాయి. మొత్తం మనం మెషర్ చేసుకుంటే 1 కప్ అవుతాయి. వీటిని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి ఒక 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఈలోపు కేక్కి కావాల్సిన మిగతా ప్రాసెస్ చేసుకుందాము. చిన్న ముక్క జాజికాయ, అలాగే 3 యాలకులు, 3 లవంగాలు, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, ఇంకా చిన్న ముక్క సొంటి, అదేనండి ఎండు అల్లం ఉంటుంది కదా, చిన్న ముక్క వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇవన్నీ అందుబాటులో లేవనుకోండి, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు ఈ 3 కలిపి అయినా పొడి కొట్టేసుకోవచ్చు. ఇలా పొడి కొట్టుకుని పక్కన పెట్టేసుకోండి. అలాగే కేక్ని బేక్ చేయడానికి ఒక పాత్ర తీసుకోవాలి. నేనైతే 6 ఇంచ్ కేక్ టిన్ని తీసుకున్నాను. నూనెతో బాగా గ్రీస్ చేసుకోవాలి, అంచుల్ని కూడా గ్రీస్ చేసుకోవాలి. ఇందులో అడుగున బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కూడా వేసేసుకొని దీనిపైన 2 చుక్కల నూనె వేసేసి ఈ విధంగా సెట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లో జాలిగరిటె పెట్టేసి ఇందులో 1 కప్పు గోధుమ పిండి, వెయిట్లో వచ్చేసి 120 గ్రామ్స్, 120 గ్రాముల గోధుమ పిండి, 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, వంట సోడా అంటారు కదా, 1/2 టీ స్పూన్, 1 చిటికెడు ఉప్పు, సాల్ట్ వేస్తున్నాను. ఇంకా మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి ఉంది కదా, అది కూడా వేసుకొని జల్లించుకోవాలి. ఈ మసాలా పొడితోనే కేక్కి మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా మీకు ఘాటుగా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇంత వేస్తే కనుక కేక్ మైల్డ్ ఫ్లేవర్తో చాలా రుచిగా ఉంటుంది. చక్కగా జల్లించేసుకోండి. ఇలా చివరిలో మిగిలిన దాన్ని పక్కన పెట్టేసుకోండి. దీన్ని పడేయకండి, టీలో వేసుకోండి, టీకి మంచి రుచి వస్తుంది. ఇలా జల్లించుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే అడుగు మందకల గిన్నె కానీ, నేనైతే ఇక్కడ కుక్కర్ తీసుకున్నాను, దీంట్లో ఒక ప్లేట్ని పెట్టేసి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి. ఈలోపు మనం కేక్ బ్యాటర్ని తయారు చేసుకుందాము. ఒక మిక్సింగ్ బౌల్లో 1/3 కప్ నూనె వేసుకోవాలి. నూనె కానీ, నెయ్యి కానీ, వెన్న కానీ వేసుకోవచ్చు. నూనె అయితే ఎలాంటి ఫ్లేవర్ లేనిది వేసుకోవాలి. 1/4 కప్ కంటే కొంచెం ఎక్కువ, 1/2 కప్ కంటే కొంచెం తక్కువ. అలాగే ఇక్కడ నేను 1/2 కప్పు చిక్కటి మజ్జిగ తీసుకున్నాను. పెరుగులో కొంచెం నీళ్లు పోసి ఈ విధంగా చిక్కటి మజ్జిగలాగా చేసుకోవాలి. ఇది 1/2 కప్పు తీసుకున్నాను. నేనైతే మొత్తం ఒకేసారి పోయట్లేదు, ఒక 2-3 టేబుల్ స్పూన్లు పక్కన పెట్టేస్తున్నాను. చూడండి, ఇంత పెరుగు, ఇంత మజ్జిగ పక్కన పెడుతున్నాను. అలాగే ఇందులో 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ కూడా వేసేసి ఈ చిక్కటి మజ్జిగ నూనె బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మజ్జిగ మరీ పల్చగా చేసుకోవద్దు, కొంచెం చిక్కగా చేసుకోవాలి. పెరుగు కాకుండా ఇంకొంచెం మరీ పల్చటి మజ్జిగ కాకుండా కొంచెం చిక్కగా ఉండేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా కలిపేసి మనం నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, బెల్లం పాకంలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్, ఆ బెల్లం పాకంతో పాటు వేసేసుకోవాలి. మనం వేడి పాకంలో ఈ డ్రై ఫ్రూట్స్ వేసాం కదా, నాని కేక్లో మనం తినేటప్పుడు జ్యూసీగా ఉంటాయి. ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. బాగా కలిపేసుకుని మనం జల్లించి పెట్టుకున్న గోధుమ పిండి మిశ్రమం ఉంది కదా, అదంతా వేసేసుకోవాలి. అంతా బాగా కలిసేలాగా, ఎక్కడా కూడా ఉండలు లేకుండా బాగా కలిసేలాగా నిదానంగా కలుపుకోవాలి. మనం గోధుమ పిండి ఎంత తీసుకుంటామో నట్స్ అన్నీ కలిపి కూడా అంతే ఉండాలి. మనం 1 కప్పు తీసుకున్నాం కదా గోధుమ పిండి, ఈ నట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కలిపి 1 కప్పు తీసుకోవాలి. కేక్ బ్యాటర్ నాకు కొంచెం గట్టిగా అనిపిస్తుంది. ఆ మిగిలిన మజ్జిగ ఉన్నాయి కదా, చిక్కటి మజ్జిగ, అవి కూడా పోసేస్తున్నాను. అంటే మొత్తం ఇక్కడ నేను 1/2 కప్పు చిక్కటి మజ్జిగ వాడాను. అవసరం అనుకుంటేనే వేసుకోవాలి. మీకు బ్యాటర్ కరెక్ట్గా ఉంది కన్సిస్టెన్సీ అంటే అవసరం లేదు, చిక్కగా ఉంది అనిపిస్తేనే పోసుకోవాలి. నేనైతే మొత్తం 1/2 కప్పు చిక్కటి మజ్జిగ పోసాను. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. చిక్కగా ఉండకూడదు, అలాని మరీ పల్చగా ఉండకూడదు, ఈ విధంగా ఉండాలి. కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం రెడీగా గ్రీస్ చేసి పెట్టుకున్న కేక్ టిన్ ఉంది కదా, అందులోకి వేసేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే స్కిప్ చేసేయండి, నూనె ఒక్కటి రాసినా సరిపోతుంది. కొంచెం నూనె అయితే ఎక్కువ రాసుకోండి. బాగా రాస్తే మనకి ఎక్కడా కూడా అంటుకోకుండా ఈజీగా మనకి కేక్ టిన్ నుంచి సపరేట్ అయిపోతుంది. మధ్యలో ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఒక 4-5 సార్లు అయితే బాగా ట్యాప్ చేసుకోండి. ఇలా ట్యాప్ చేసి పైన మనకి నచ్చినట్టుగా గార్నిష్ చేసేసుకోవడమే. నేనైతే మళ్ళీ చిన్నగా కట్ చేసిన కాజు, బాదాం,
చెర్రీస్, ఇంకా టూటీ ఫ్రూటీ అయితే ఒకే కలర్ తీసుకున్నాండి. అలాగో చెర్రీస్ మనకి రెడ్ కలర్లోనే ఉంటాయి కదా, అందుకని గ్రీన్ కలర్ టూటీ ఫ్రూటీనే తీసుకున్నాను. ఇంకా కొన్ని క్రాన్బెర్రీస్ కూడా పెట్టేశాను. ఈ విధంగా గార్నిష్ చేసేసుకొని మనం ప్రీహీట్ చేసుకున్న కుక్కర్ ఉంది కదా, అందులోకి పెట్టేసుకోవాలి. కుక్కర్ మూతను పెడుతున్నట్లయితే గ్యాస్ కట్ ఇంకా విజిల్ పెట్టద్దు. నేను గ్లాస్ లిడ్ పెట్టేస్తున్నాను. ఇలాంటి గ్యాప్ ఏమైనా ఉంటే పేపర్తో క్లోజ్ చేసేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకుని తర్వాత 45 to 50 మినిట్స్ వరకు లో మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. 30 మినిట్స్ దగ్గర ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే 50 మినిట్స్ పట్టిందండి కేక్ బేక్ అవ్వడానికి. మనం తీసుకునే పాత్ర సైజుని బట్టి కొంచెం టైం అటు ఇటు అవ్వచ్చు. టూత్పిక్తో గుచ్చి చూస్తే ఈ విధంగా ఏమీ అంటుకోకుండా వచ్చింది అంటే కేక్ బేక్ అయిపోయినట్లే. నిదానంగా బయటకు తీసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పైన డ్రై అయిపోకుండా ఈ విధంగా చిన్న టవల్తో కవర్ చేసేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత ఎడ్జెస్ని కొంచెం లూజ్ చేసుకోవాలి. నాకు ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయిందండి. నైఫ్తో కొంచెం ఎడ్జెస్ని లూజ్ చేసుకుని పైన మూత పెట్టేసి రివర్స్ చేసామంటే కేక్ ఈజీగా వచ్చేస్తుంది. ఎక్కడ కూడా అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుంది. ఒక 2-3 సార్లు పైన ఈ విధంగా తట్టండి, అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుంది. ఈ బటర్ పేపర్ కూడా తీసేసి మళ్ళీ ఒక ప్లేట్ పెట్టేసుకుని ఇటువైపు తిప్పేసుకోండి. అంతేనండి, గోధుమ పిండి బెల్లంతో చేసిన హెల్దీ కేక్ రెడీ అయిపోయింది. కేక్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఒక పీస్ కట్ చేసి చూపిస్తాను చూడండి. మధ్య మధ్యలో నట్స్ తగులుతూ కేక్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో పిజ్జా. ఇదైతే నో ఫెయిల్ రెసిపీ అండి. ఈ కొలతలో చేశారంటే మీరు ఫస్ట్ టైం చేసినా కానీ పిజ్జా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ పిజ్జాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి 125 గ్రాముల గోధుమ పిండి. ఇందులో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్లో సగం అంటే 1/8 టీ స్పూన్ బేకింగ్ సోడా, వంట సోడా అంటారు కదా, అది వేసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇంకా పావు టీ స్పూన్ పంచదార కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో పావు కప్పు ఫ్రెష్ పెరుగు వేసుకోవాలి. రూమ్ టెంపరేచర్లో ఉన్న ఫ్రెష్ పెరుగు పావు కప్పు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కరిగించుకున్న వెన్న వేసుకోవాలి. బటర్ ఉంటుంది కదా, అది 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఈ బటర్కి బదులుగా మీరు ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఈ పెరుగు బటర్ పిండికి బాగా పట్టేలాగా స్మూత్గా కలుపుకోవాలి, గట్టిగా కలిపేయద్దు. ఇలా బాగా కలిపేసుకొని కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని కొంచెం స్టిక్కీగా ఉండేలాగా కలుపుకోవాలి, గట్టిగా కలుపుకోకూడదు. నాకైతే పావు కప్పు నీళ్ళు పట్టాయి. పిండిని అయితే మనం రెగ్యులర్గా చపాతీ చేయడానికి కలుపుతాం కదా, అలా కాకుండా బొబ్బట్లు కలుపుతాం చూడండి, కొంచెం స్టిక్కీగా ఆ విధంగా పిండిని కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం చేతికి అంటుకునే విధంగా ఉండాలి. ఇలా పిండిని కలిపేసుకుని ఇప్పుడు పైన పిండి ఆరిపోకుండా పైనుంచి కొంచెం బటర్ ఒక 1/2 టీ స్పూన్ వరకు బటర్ వేసేసుకుని పిండికి అంతా పట్టించేయండి. పిండి ఆరిపోకుండా ఉంటుంది. 2 వైపులా పట్టించేసి మూత పెట్టేసి పిండిని 1 అరగంట పాటు నాననివ్వాలి. ఈలోపు మనం పిజ్జాకి కావాల్సిన మిగతా ప్రాసెస్ చూద్దాము. ఒక బౌల్లోకి పావు కప్పు టమాటో సాస్ కానీ టమాటో కెచప్ కానీ ఒక పావు కప్పు తీసుకుని ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఆరిగానో లేదా ఇటాలియన్ సీజనింగ్స్ ఉంటాయి కదా, 1 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే చిల్లీ ఫ్లేక్స్, ఇవైతే నేను ఇంట్లోనే చేశానండి. ఎండుమిర్చిని గింజలు కొంచెం తీసేసి మిక్సీలో పల్స్ మోడ్లో గ్రైండ్ చేస్తూ ఉంటే చక్కగా మనకి ఈ విధంగా ఫ్లేక్స్ లాగా వస్తాయి. ఈ చిల్లీ ఫ్లేక్స్ని ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. మీ దగ్గర పిజ్జా సాస్ అందుబాటులో ఉంటే డైరెక్ట్గా అదే వేసేసుకోవచ్చు. నేనైతే పిజ్జా సాస్ని ఈ విధంగా ఇంట్లోనే తయారు చేసుకుంటాను. ఈ విధంగా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే పిండి నానేలోపు పిజ్జాకి కావాల్సిన వెజిటబుల్స్, నేనైతే పనీర్ పిజ్జా చేస్తున్నాను. పనీర్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోండి. ఇవన్నీ చేసేలోపు పిండి కూడా చక్కగా నానుంటుంది. పిండి కూడా చూడండి చక్కగా పులిసింది కదా. జనరల్గా అయితే పిండిలో ఈస్ట్ వేస్తారండి. ఈస్ట్ అందుబాటులో లేని వాళ్ళు ఈ విధంగా బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి కూడా ఈ పిజ్జా బేస్ని తయారు చేసుకోవచ్చు. ఇలా చేసినా కానీ పిజ్జా బేస్ చక్కగా వస్తుంది. ఒకసారి లైట్గా కలిపేసుకుని చూడండి, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేస్తూ చక్కగా బాల్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెం మందంగా ఉండే చపాతీలాగా రోల్ చేసుకోవాలి. నూనె కొంచెం రాసేసి, పిండితో కాకుండా నూనెతో చపాతీ చేసుకోండి. ఈ బోర్డుకు కూడా కొంచెం నూనె రాసారంటే అంటుకోకుండా ఉంటుంది. చపాతీ కర్ర కూడా కొంచెం నూనె రాసేసుకోండి. ఈ చపాతీని అయితే మరీ మందంగా చేసుకోకూడదు, అలానే మరీ పలుచగా చేసుకోవద్దు. మనం రెగ్యులర్గా చేసే చపాతీలాగా కాకుండా కొంచెం మందంగా ఉండేలాగా రోల్ చేసుకోవాలి. చూడండి, ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువ లావుగా చేసుకోవద్దు, ఈ మందం ఉండేలాగా చపాతీ రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని నూనెతో గ్రీస్ చేసుకోవాలి. ఈ ప్లేట్ సైజ్ వచ్చేసి 8.5 ఇంచ్ అండి. మనం తీసుకున్న పిండికి 8.5 ఇంచ్ సైజ్ పిజ్జా వస్తుంది. నూనెతో గ్రీస్ చేసుకోవాలి. అలాగే అడుగు మందం కల గిన్నె కానీ, నేనైతే కుక్కర్ తీసుకున్నాను. దీంట్లో కొంచెం పెద్ద సైజ్ స్టాండ్ని పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. మనం తయారు చేసుకున్న చపాతీని నూనెతో గ్రీస్ చేసుకున్న ప్లేట్లోకి వేసేసుకుని
మధ్యలో ఎయిర్ లేకుండా ఇలా చేత్తో నొక్కుతూ ఉంటే మధ్యలో మనకి ఎయిర్ ఏమైనా ఉంటే పోతుంది. అంచులు కూడా మనకి పిజ్జా షేప్ ఉంటుంది కదా, ఆ వేళ్ళతో పిజ్జా షేప్ ఇచ్చేసుకోండి. అలాగే చపాతీ అంతా కూడా ఫోర్క్తో ఈ విధంగా హోల్స్ చేసుకోవాలి. పిజ్జా బేస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిపైన మనం తయారు చేసుకున్న పిజ్జా సాస్ ఉంది కదా, అదంతా వేసేసుకుని ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలి. నేనైతే తయారు చేసుకున్న ఈ సాస్ అంతా కూడా వేసేసాను. ఈ విధంగా పల్చగా ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన టాపింగ్స్ మనకి నచ్చిన టాపింగ్స్ని వేసుకోవచ్చు. నేనైతే ముందు పన్నీర్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేస్తున్నాను. అలాగే స్వీట్ కార్న్ కూడా కొన్ని గింజలు వేసేస్తున్నాను. ఇంకా చిన్నగా కట్ చేసిన క్యాప్సికమ్, ఉల్లిపాయలు కూడా చిన్నగా కట్ చేసి విడివిడిగా చేసుకోండి. ఒక్కొక్క లేయర్ లాగా తీసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఉల్లిపాయలు కూడా పెట్టేసుకోవచ్చు. అలాగే టమాటో కూడా కొంచెం గట్టి టమాటో తీసుకోండి. పండిందే కానీ గట్టి టమాటో తీసుకుని లోపల గింజలు తీసేసి ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోండి. మనకి చూడడానికి బాగుంటుంది. పొడవుగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు కూడా పెట్టేసుకొని పైనుంచి కొంచెం ఆరిగానో లేదా ఇటాలియన్ సీజనింగ్స్ ఇంకా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసుకోండి. అలాగే కొంచెం సాల్ట్, మరీ ఎక్కువ వేసుకోవద్దు. ఒక 1/8 టీ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. ఈ వెజిటబుల్స్ పైన స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన చీజ్ని గ్రేట్ చేసి వేసుకోవాలి. నేనైతే 100 గ్రామ్స్ చీజ్ వేస్తున్నాను. 200 గ్రామ్స్ బ్లాక్ వస్తుంది, దాంట్లో సగం బ్లాక్ వేస్తున్నాను. ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా కవర్ అయ్యేలాగా ఒక లేయర్ లాగా ఈ చీజ్ వేసేసుకొని మళ్ళీ ఇంకొంచెం చిన్నగా కట్ చేసిన వెజిటబుల్స్తో గార్నిష్ చేసుకోవాలి. మళ్ళీ కొంచెం చిన్న చిన్నగా కట్ చేసిన టమాటో ముక్కలు, క్యాప్సికమ్, స్వీట్ కార్న్, పనీర్ ముక్కలు అవన్నీ వేసేసి మళ్ళీ పైనుంచి కొంచెం ఇటాలియన్ సీజనింగ్స్ ఇంకా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. చివరిగా మరికొంచెం చీజ్ని గ్రేట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కరిగించుకున్న బటర్ని చూడండి విధంగా అంచుల దగ్గర పోసుకోవాలి. ఈ ప్లేట్కి ఈ పిజ్జా బేస్కి మధ్యలో అంచుల దగ్గర పోసుకోవాలి. చూడండి ఈ విధంగా పోయాలి. ఇలా చుట్టూ పోసేసి ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం ప్రీహీట్ చేసుకున్న కుక్కర్ ఉంది కదా, అందులో పెట్టేసుకోవాలి. మీ దగ్గర ఈ స్టాండ్ లేకపోతే చిన్న గిన్నెని బోర్లించి పెట్టేసి దానిపైన ఈ ప్లేట్ని పెట్టేసుకోవచ్చు. లోపల స్టాండ్ అయితే కొంచెం పెద్దగా ఉండేలాగా, హైట్ ఎక్కువ ఉండేలాగా తీసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి కుక్కర్ మూతకి విజిల్ పెట్టకూడదు, గ్యాస్ కట్ పెట్టకూడదు. ఇవి రెండు లేకుండా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 25 to 30 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. 20 మినిట్స్ దగ్గర ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే 30 మినిట్స్ టైం పట్టింది ఇది బేక్ అవ్వడానికి. ఇది బేక్ అయితే ఇల్లంతా కూడా పిజ్జా వాసనతో గుమగుమలాడిపోతుంటుందండి. చూడండి చక్కగా వచ్చిందో కదా పిజ్జా. నిదానంగా బయటకు తీసుకుని ఇది వేడిగా ఉన్నప్పుడే పైనుంచి మరి కొంచెం ఇటాలియన్ సీజనింగ్స్ ఇంకా చిల్లీ ఫ్లేక్స్ వేసేసుకొని పీసెస్గా కట్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. ఈస్ట్ లేకుండా, ఓవెన్ లేకుండా కుక్కర్లోనే, అది కూడా గోధుమ పిండితో చాలా ఈజీగా పిజ్జా చేసేసుకున్నాం కదండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. బాగా కాలుతుందండి, అందుకని నేను చేత్తో పట్టుకోలేకపోతున్నాను. చూడండి చక్కగా వచ్చిందో కదా. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. ఇప్పుడు చేత్తో చూపిస్తాను చూడండి మీకు. ఎంత చక్కగా మనకి లోపల వరకు కూడా చక్కగా ఉడుకుతుంది. లోపల ఉడకదేమో, గోధుమ పిండి పచ్చిగా ఉంటుందేమో అనుకోకండి. చక్కగా లోపల వరకు కూడా చక్కగా బేక్ అవుతుంది. అడుగును కూడా చూడండి ఎక్కడ మాడలేదు, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా కనుక చేసుకున్నామంటే. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.